నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా పులావ్ లేదా వెర్మిసెల్లి పులావ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడి చేయండి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, షాజీరా వేసుకోవాలి. అవన్నీ చిటిపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టించుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న బీన్స్, గ్రీన్ పీస్ని ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచినవి వేసుకోవాలి. లేదంటే ఫ్రెష్ గ్రీన్ పీస్ని నానబెట్టిన అవసరం లేకుండా అలానే వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చిటికెడు పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తుంది. దీని వలన సేమియా పులావ్ టేస్టీగా ఉంటుంది. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వాటర్ తెల్లుతుంది కదా. వాటర్ తెల్లుతున్నప్పుడు బాగా కలుపుకొని తర్వాత రోస్టెడ్ సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి వెర్మిసెల్లి ఉడికేంత వరకు ఉంచాలి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది, అలాగే సేమియా కూడా ఉడికింది. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు, అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా పులావ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.